విల్ ఫిక్స్ ది కాస్ట్ ఆఫ్ ది లేబర్. దాన్ని ఫిక్స్ చేస్తుంది కదా. స్కిల్డ్ అన్స్కిల్డ్ లెజిటిమేటెడ్ బై ది కలెక్టర్ యాజ్ పర్ లా. ఆ డబ్బుకి తక్కువ డబ్బులు ఇవ్వడం వెదర్ కమ్స్ అండర్ ది పబ్లిక్ ఆఫ్ బాండెడ్ లేబర్ ఆర్ అనేది ఒకటి. ఇది డెఫినేషన్ సెక్షన్ చదువుకోండి. డెఫినేషన్లో బాండెడ్ లేబర్ అంటే ఏమి, దాంట్లో రకరకాలు ఫోర్సిబుల్ కానివ్వండి, తక్కువ డబ్బులు ఇచ్చి లేబర్ చేయించుకున్న బాండెడ్ లేబర్ అనే ఒక పదాన్ని వాడారు. అట్లాంటప్పుడు అన్స్కిల్డ్ లేబర్కి కలెక్టర్ గారు ప్రతి ఇయర్ నోటిఫై చేస్తారు. దాన్ని స్కిల్డ్కి ఎంత అనేది కూడా నోటిఫై అవుతున్నాం. దానికి దిగుబడి ఇస్తే బాండెడ్ లేబరా కాదా? ఇట్ ఈస్ ఏ డిబేటబుల్ పాయింట్. అవునా? ఇంకోటి రెండోది ఇష్యూ ఏమంటే, ది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత, ఆర్టికల్ 14A వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషన్ అనేది ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్. Enforceability of fundamental rights lies with the executory and is judicial. చేయాల్సిందే. నిర్బంధ విద్య అనేది వచ్చేసింది, అంటే 6 to 14 years. ఈ పిల్లల్ని నిర్బంధంగా చదువుకోవాల్సిన పిల్లల్ని చదువుకునే దాని నుంచి బయటికి లాగి పనిలో పెట్టడం, వెదర్ కమ్స్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ బాండెడ్ లేబర్ సిస్టమ్ అన్నారు. These are the two debatable points. దీని మీద మీరు ఆన్సర్